లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరో 3 రోజులు ఈడీ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్ట్. ఇప్పటికే ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్, కవిత ఇద్దరిని కలిపి ఈడీ విచారించనుందని తెలుస్తోంది. 3 రోజుల ఈడీ విచారణ కీలకంగా మారనుంది. విచారణలో కవిత, కేజ్రీవాల్ ఏం చెబుతారన్న దానిపై ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఫోన్ చాటింగ్లను ఈడీ సేకరించింది. మాగుంట శ్రీనివాసులు వాంగ్మూలం కీలకంగా మారనుంది. కవిత వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్లో లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ను ఈడీ గుర్తించింది. కవిత ఆదేశాలతోనే 45 కోట్లు సమకూర్చారు మాగుంట రాఘవ. కవిత ఆదేశాలతో విజయ్ నాయర్కు ఆమె ఢిల్లీ పిఏ నగదు అప్పజెప్పారు. దీనికి సంబంధించి కొన్ని సాలిడ్ ప్రూఫ్స్తో ఈడీ విచారణ చేపడుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతారు. కవిత, కేజ్రీవాల్ లిక్కర్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. శివాని అడిగి, శివ, ఎదురెదురు కూర్చోబెట్టి విచారణ జరపడం అంటే ఒక కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాళ్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి అలాగే విడివిడిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పేటటువంటి వివరాలను టాలీ చేసుకుంటూ చేయడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసేటప్పుడు. ఏంటి, ఎప్పుడు ఉండబోతోంది? అధికారులు చెప్తున్నారు మేకా చరణ్ అనే వ్యక్తి కవిత మేనల్లుడిగా కూడా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు. కవిత అలాగే సమీర్ మహేంద్రు, మేకా చరణ్ వీరిద్దరి మధ్య కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వ్యాపార సంబంధాలతో శరణ్కు కూడా సంబంధాలు ఉన్నాయనేది ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు. ఇక గతంలో 15వ తేదీన హైదరాబాద్లో కవిత నివాసంలో విచారణ చేసే సందర్భంలో కూడా 3 ఫోన్లను సీజ్ చేశారు. వారిలో మేకా శరణ్ కూడా ఒకరు. మరోవైపు ఇటు పిఆర్ఓ రాజేష్, రోహిత్ రావు వీరు 3 ఫోన్లు సీజ్ చేశారు. తర్వాత 2 రోజుల తర్వాత 3ని కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో ఇటు రోహిత్ రావు కేవలం రాజేష్ మాత్రం విచారణకు హాజరయ్యారు. శరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శరణ్కు ఉన్న వ్యాపార సంబంధాలేంటి, ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, వ్యాపార భాగస్వామ్యం ఏ విధంగా ఉంది, కవితకు మేనల్లుడు శరణ్ రావుకు ఉన్న వ్యాపార సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, సమీర్ మహేంద్రతో ఎన్నిసార్లు మాట్లాడారు, అసలు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపై కూడా ఈరోజు ఈడీ విచారణలో ఈడీకి సంబంధించిన అడ్వకేట్ జాహోబ్ హుస్సేన్ కూడా ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో తన వాదనలు వినిపించారు. సమీర్ మహేంద్రను, శరణ్ను విచారించేందుకు, ఇద్దరిని కలిపి విచారించేందుకు ఆదేశాలు ఇవ్వాలనేది కూడా న్యాయమూర్తి ముందు ఈడీ తరపున వాదనలు వినిపించారు. వాదనే సమీర్ మహేంద్రు, కవిత మేనల్లుడు శరణ్, మేకా శరణ్ ఇద్దరిని కలిపి విచారించాలి. కస్టడీ కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. సమీర్ మహేంద్రను కస్టడీకి ఇవ్వాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు సమీర్ మహేంద్రకు సంబంధించి. ఇక శరణ్ కూడా ఈరోజు ఇక్కడ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒక పక్కన ఉదయం 6:30 నుంచే హైదరాబాద్లో ఈడీ సోదాలు కొనసాగిస్తున్నాయి. కవిత బంధువుల, అలాగే మరోవైపు కవిత భర్త అనిల్ సోదరి ఇంట్లో కూడా ఈరోజు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే శరణ్ పేరు వినిపిస్తుందో ఆ శరణ్ని కూడా ఢిల్లీ తరలించే అవకాశాలు అయితే ఈరోజు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అతన్ని తరలించిన తర్వాత సమీర్ మహేంద్ర కూడా నోటీసులు ఇచ్చి సమీర్ మహేంద్రని పిలిచి ఈడీ కార్యాలయంలో విచారణ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఈ 3 రోజుల విచారణలో శరణ్, అలాగే కవిత మేనల్లుడు శరణ్, ఇటు సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రు, కవిత వీరి 3ని కలిసి విచారించే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా ఎదురు బదురు కూర్చోబెట్టి నిజ నిర్ధారణ కన్ఫంటేషన్ పద్ధతిలో విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది.